ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి బైక్పై వచ్చిన మంత్రి అక్కడ ఆవరణలో వాహనాలు అస్తవ్యస్తంగా పార్కింగ్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనాలను ఎందుకు నియంత్రించడం లేదంటూ సెక్యూరిటీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కదా పార్కింగ్ వేరే ఉంది కదా దానికి తర్వాత మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలోకి ప్రతి విభాగానికి వెళ్లి వైద్యులు సిబ్బంది పనితీరు పరిశీలించారు. రోగులతో ఆసుపత్రిలో అందుతున్న సేవలు సౌకర్యాల గురించి ఆరా తీశారు. అయితే ఓపీ కౌంటర్ల దగ్గర చాలా మంది రోగులు ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ కౌంటర్ల సంఖ్య పెంచాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ లీలా ప్రసాద్ను కొల్లు రవీంద్ర ఆదేశించారు. పేషెంట్ లోపల ఉండాల్సింది బళ్ళు పెద్దగా ఉంది కదా దానికి పళ్ళండి ఏనండి ఇక్కడ పళ్ళండి పళ్ళు లోపల రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు. మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ని, డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ని ఈరోజు పరిశీలించడం జరిగింది. ఇక్కడ దాదాపు ప్రతిరోజు దగ్గర అవుట్ పేషెంట్స్గా 1600 మంది అవుట్ పేషెంట్స్ ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ 605 బెడ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఇక్కడ నిర్వహించబడతా ఉంది. ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ మరి ఇప్పుడు అందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరన్నా బయట ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడే మచిలీపట్నంలోనే స్టే చేసే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేసుకోమని చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇక్కడ స్టాఫ్ నర్సెస్ కొరత కొంత ఉంది. దగ్గర ఒక 90 స్టాఫ్ నర్సెస్ని నియమించుకోవాల్సింది ఉంది. అలాగే ఇక్కడ కొన్ని ఎక్విప్మెంట్స్ కూడా రిక్వైర్మెంట్ ఉన్నాయి. అవన్నీ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళందరినీ మేము కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో పేషెంట్స్కి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా, ముఖ్యంగా అవుట్ పేషెంట్స్కి ఎందుకంటే బాగా ఒత్తిడి ఎక్కువగా ఉంది, దాన్ని కూడా ఇప్పుడు పరిశీలన చేశాం. అందుకనే సదరన్ కూడా ఈరోజు ప్రతి మంగళవారం సదరన్ ఉండటం వల్ల సదరన్ వాళ్ళు కూడా రోజుకి 700 మంది వస్తున్నారు. రెగ్యులర్గా వచ్చే పేషెంట్స్ కానీ ఓపీ పేషెంట్స్ ఇక్కడ అవుట్ పేషెంట్స్ చూపించుకునే వాళ్ళు కానీ బాగా ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కాబట్టి అది సపరేట్ చేయమని చెప్పి సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. వారు DMHO గారికి సంబంధించినటువంటి డైట్ ఇది ఉంది, దాంట్లో ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. మరి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎక్కువ శాతం మనం బడ్జెట్లో ఖర్చు పెట్టేది ఒకటి ఎడ్యుకేషను అండ్ మెడికల్ అండ్ హెల్త్ కేర్. ప్రజల ఆరోగ్యం కోసం ఇవాళ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. గతంలో చూస్తే హాస్పిటల్స్ అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ వాటన్నిటి కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్యకుమార్ గారు,
నిరంతరం దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టుకోవడం. ఇవాళ హాస్పిటల్స్ అన్నిటి కూడా డాక్టర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అయితే పబ్లిక్ కూడా కొంత సాటిస్ఫాక్షన్ లెవెల్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఆపరేషన్స్ కానీ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే కొన్ని వెంటిలేటర్స్ రిక్వైర్మెంట్ ఉందన్నారు. అవన్నీ కూడా సిఎస్ఆర్లో కొంత గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా రావాల్సిన కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ కొంత సెక్యూరిటీ లోపాలు అయితే కనబడుతున్నాయి. దాన్ని కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారు క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఇక్కడ పార్కింగ్ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ కూడా సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. గతంలో చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ మధ్యన డిస్టర్బ్ అవుతుంది. అలాగే శానిటేషన్కి సంబంధించిన కాంట్రాక్టర్ కూడా క్లియర్గా చెప్పాం, ఎక్కడైనా తేడాలు వస్తే బట్టి చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయని కూడా చెప్పడం కూడా జరుగుతుంది. స్టాఫ్ను కూడా మరి త్వరలోనే ఇక్కడ అవసరమైనంత స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రోజున మెడికల్ కాలేజ్ ఇక్కడ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ దొరుకుతాయనే ఉద్దేశంతో మేము ఆ రోజున మెడికల్ కాలేజెస్ కోసం కృషి చేయడం జరిగింది. ఇవాళ పీజీ కూడా వచ్చినాయి, మనకి పీజీ సీట్స్ కూడా ఇవాళ శాంక్షన్ అయినాయి మన మచిలీపట్నానికి. మరి హాస్పిటల్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లే విధంగా ఇంకా మెరుగైనటువంటి హాస్పిటల్గా దీన్ని తీర్చిదిద్దడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఓపీ పేషెంట్స్ని బాగా ఎక్కువగా ఉన్నారు. ఓపీ పేషెంట్స్ అలాగే సదరణ కూడా ఈరోజు రావడం వల్ల ఎక్కువ ఒత్తిడిగా ఉందని చెప్పారు. దానికి సపరేట్గా, ఎందుకంటే దాంట్లో ఆధార్తో లింక్ చేయడం ఇవన్నీ కూడా కొద్దిగా ఆలస్యం అవుతుంది. దాన్ని కూడా అవసరమైతే అడిషనల్ కౌంటర్స్ పెట్టైనా సరే ఆ సమస్య కూడా రాకుండా చేయడం కూడా జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ సెక్యూరిటీ కొంత ఇంకా అలర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సెక్యూరిటీ వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ప్రైవేట్ కాంట్రాక్టర్స్, వాళ్ళకి కూడా క్లియర్గా చెప్పాం. సూపరింటెండెంట్ గారు కూడా మరి దాని మీద డైరెక్షన్ ఇచ్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాలి. అట్లాగే ఇక్కడ అన్నీ అయితే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అవైలబిలిటీలోనే ఉన్నాయి. బ్లడ్ టెస్ట్లు అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అలాగే వచ్చిన పేషెంట్స్ని కూడా కొద్దిగా మర్యాదగా మనం చూసుకుని ముందు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి సూపరింటెండెంట్ గారు కానీ వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఇక్కడ వాళ్ళకి పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి కూర్చోటానికి ఫర్నిచర్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇంకేదైనా అవసరం ఉన్నా కూడా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చూపిస్తా తీసుకొచ్చా